రైట్ ఇక జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా కవిత దీక్ష చేస్తున్నారు. కవిత ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, జీవో 3ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మనం ఎప్పటి నుంచి అయితే ఈ అంశాన్ని మాట్లాడుతున్నామో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు పీజీటీలు పీజీటీలు జేఎల్లు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినారు. చాలా మంది విద్యార్థి సంఘాలు మనకు మద్దతుగా వచ్చినారు. గురుకులాల పిల్లలందరూ మెసేజ్లు పంపుతున్నారు. నిన్న కూడా వాళ్ళు ధర్నా చేసిరు. పాపం సర్టిఫికేట్ వెరిఫికేషన్లు వేస్తలేరు, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో చెప్తలేరు. బహిరంగంగా చెప్పొచ్చు కదా కట్ ఆఫ్ మార్క్ ఏముందో, చెప్తలేరు. దానికో సీక్రెసీ ట్రాన్స్పరెన్సీ ఉండాలని మనకు శుద్ధులు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. కనీసం కలుద్దాం ముఖ్యమంత్రి అని పోతే ఆడపిల్లలను చూడకుండా కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలే. మరి ఈ మనిషి ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అన్నారు, మీరు కలుస్తలేరు, ప్రజల్ని కలుస్తలేరు, మేము రోజు కలుస్తాం, సెక్రటేరియట్ల డోర్లు బార్లా తెరిచి పెడతామని చెప్పిండ్రు. ఒక్కసారన్నా కలిసిండు మా ముఖ్యమంత్రి? కనబడ్డా ఈ 90 రోజులలో ఎవరికన్నా? ప్రజాపాలన అని చెప్పి పెట్టిండ్రు, ఒక్కనాడు కూడా అందులోకి పోరు. అది ఎవ్రీడే అని చెప్పిండ్రు, 2 రోజులు చేసిండ్రు. ఆయనకు మన ప్రజల వాణి వినబడదు, ఓన్లీ ఢిల్లీ వాణి వినబడుతుంది. ఎందుకంటే 2 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోవాలా, సోనియమ్మ దగ్గర హాజరేసుకొని రావాలా. మనను బాగా విమర్శించినటువంటి వ్యక్తి ఇవాళ సోనియమ్మ రాజ్యసభకు పోవాలి, ప్రియాంకమ్మ పార్లమెంట్కి పోవాలి, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి పోవాలి. కానీ మా తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం 33% రిజర్వేషన్ లేకుండా వంటింట్లో మీరు ఇచ్చిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్లతో వంట చేసుకుంటూ ఉండాలి. మరి ఇదేం న్యాయమో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఈ గురుకుల ఫిల్ చేసేటప్పుడు కనీసం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 4%, అది చట్టం ఉంది బాజాప్తా, దాన్ని కూడా పాటించినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గు. మీరు కనీసం వికలాంగులకు తోడుంటలేరు, మహిళలకు తోడుంటలేరు. మరి మీరు ఎవరికి తోడుంటారో ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది 108 ఎంప్లాయీస్ మెసేజ్ పెడుతున్నారు, జీతాలు ఇంతవరకు వస్తలేవక్క, 3 నెలలైంది వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అని. ఆశా వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు జీతాలు వస్తలేవని, అంగన్వాడీ వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు. ఇంకో పక్క రైతుల కష్టాలు మీరు చూస్తూనే ఉన్నారు. కరెంటు పోతున్నది, మళ్ళా అర్ధరాత్రి పొలాలకు పోయిన రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. కాళేశ్వరంలో నిండు కుండలాగా నీళ్లున్నా కూడా ఆ నీటిని మలిపే తెలివి లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేస్తామంటే అగ్నిగుండమై రగిలి తెలంగాణ ఉద్యమంలో దాన్ని క్యాన్సిల్ చేయించుకున్నాం. ఇవాళ మీరు 33% మహిళలకు ఇవ్వకపోతే ఈ పోరాటం ఇట్లనే కొనసాగిస్తాం, మిమ్మల్ని నిద్రపోనీయం. ఖచ్చితంగా మీరు జీవో 3 వెనక్కి తీసుకునే వరకు స్ట్రీట్ ఫైట్ చేస్తాం, అట్లనే లీగల్ ఫైట్ కూడా చేస్తామని చెప్పి మేము హెచ్చరిక